వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియోలో ప్రోజ్ 1 హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనేది మీరు నేర్చుకున్నారు. సో దాని తర్వాత స్కిల్స్ టాపిక్లో, ఈ స్కిల్స్ అనే టాపిక్ ఇది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు స్కిల్స్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్ళి సెకండ్ సెమ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో మీకు A to Z యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ప్రిఫిక్స్, ఒకటి సఫిక్స్. చాలామందికి వచ్చిన కాన్సెప్ట్ ఇది, చాలా ఈజీయే. సో చూడండి, ప్రిఫిక్స్, సఫిక్స్ మనందరికీ తెలుసు. ప్రిఫిక్స్ అంటే ఏదైనా ముందు రాస్తే, అంటే ఏదైనా ఒక వెర్బ్ కానీ లేదా ఏదైనా ఒక యాడ్జెక్టివ్ కానీ ఈ విధంగా ఏదైనా, ఇప్పుడు హ్యాపీ అని ఇచ్చారు అనుకోండి, అన్హ్యాపీ అంటే హ్యాపీకి ముందు ఈ విధంగా వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. ముందు రాసేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. మేనేజ్, దీనికి ఆపోజిట్ వర్డ్ రాసాం అనుకోండి, మిస్ మేనేజ్, ఈ ముందున్న వర్డ్ని ప్రిఫిక్స్ అంటారు. రెగ్యులర్, దీనికి ప్రిఫిక్స్ని యాడ్ చేస్తే ఇర్రెగ్యులర్. సో ఈ విధంగా మనకి ముందుకు వస్తే, అంటే మన యువతలు ఏం తీసుకున్నామో వాటికి ఆపోజిట్ రాసేటప్పుడు మనకి యూఎన్, మిస్సు, ఇర్రెగ్యులర్ ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయి. అలాంటి టర్మ్స్ అనేది ముందు వస్తే, వాటికి ముందు వస్తే, మనం ఏదైతే తీసుకున్నామో దానికి ముందు వస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో ఒకవేళ సఫిక్స్ అంటే మనము మేనేజ్ అని తీసుకున్నాం, మేనేజ్మెంట్, ఇలా బ్యాక్ సైడ్ అంటే మనం తీసుకున్న దానికి బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని సఫిక్స్ అంటారు. డార్క్, డార్క్నెస్, ఈ విధంగా బ్యాక్ సైడ్ అంటే మనం తీసుకున్న వర్డ్ తర్వాత వచ్చేదాన్ని. స్లో, స్లోలీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రీఫిక్స్ అంటే మనం ఏదైతే తీసుకుని దానికి ముందు వచ్చేదాన్ని ప్రీఫిక్స్ అంటారు. సఫిక్స్ అంటే మనం ఏదైతే తీసుకుని దానికి తరువాత లేదా లాస్ట్లో వచ్చేదాన్ని సఫిక్స్ అంటారు. సో మీరు ప్రిఫిక్స్లు కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్రీ, పోస్ట్, మిస్, సబ్, ఇంటర్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు పోస్ట్ పోన్ మీకు ప్రిఫిక్స్ రాయమంటే ప్రీ పోస్ట్ పోన్, ఓకేనా? ఆ విధంగా అంటే మీకు ఈ ముందు ఉన్నాయి కదా, అన్హ్యాపీ, మిస్, అయ్యారు. సో ఈ విధంగా ఉండే కొన్ని టర్మ్స్ని ఇక్కడ రాయడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ప్రీ, పోస్ట్, మిస్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇచ్చే క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెమీ, రీ, ఐఎన్, ఐఎం, యుఎన్, ఐఆర్. ఇప్పుడు రెగ్యులర్ అన్నాం, ఇర్రెగ్యులర్ ముందు ఐఆర్ యూజ్ చేసాం. అదేవిధంగా మీడియట్, ఇంటర్మీడియట్ అంటే ఫర్ సపోజ్ చెప్పాను, అది వెర్బ్ కాదు, ఫర్ సపోజ్ చెప్పాను, ఓకేనా? సో కండక్టర్, సెమీ కండక్టర్ ముందు వస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ప్రిఫిక్స్లు ఈ విధంగా ఇవి మీరు కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. అదే సఫిక్స్కి వచ్చేసరికి లాస్ట్లో ఎల్వై కానీ, ఎన్ఈఎస్ఎస్ కానీ, ఈఆర్ కానీ, ఓయుఎస్ కానీ, ఫుల్ కానీ, ఐఎస్ఎం, ఐఓఎన్, ఈఆర్ కానీ, సివై కానీ వస్తాయి. కన్సిస్టెన్సీ. సో ఈ విధంగా సఫిక్స్లో లాస్ట్లో ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే వర్డ్ బట్టి లాస్ట్లో ఏం వస్తుందని డిపెండ్ అవుతుంది. ఇవి మీరు జస్ట్ ఒకసారి చదువుకుని వెళ్ళిపోవచ్చు. చాలా ఎగ్జామ్కి వెళ్ళే ముందు పెద్దగా ఇవి గుర్తుపెట్టుకోవక్కర్లేదు. ప్రిఫిక్స్లు ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, సఫిక్స్లు ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం ఏం రాయాలా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ పేపర్లో ఏ విధంగా ఇస్తారనేది ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. సో మ్యాక్సిమం ఎగ్జామ్లో కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నాడు. సో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి ఏ విధంగా ఇస్తారంటే సి ఈజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అని మనకు క్వశ్చన్లో ఇస్తాడమ్మా. ఈ విధంగా మార్చేసి ఇస్తాడు. తర్వాత యాజ్ అన్ ఆఫీసర్ సి నోస్ హెర్ అని చెప్పి ఇలా డాష్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మనము ప్రిఫిక్స్ అని వాడుతున్నామా, సఫిక్స్ వాడుతున్నాం అనేది మన సొంత తెలివితేటలతో రాయాలి. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఉంది, ఓకేనా? సి ఈజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అంటే ఈవిడు ఒక రెస్పాన్సిబుల్ అయిన ఆఫీసర్ అని మీద టర్మ్ ఉంది కదా, సేమ్ టర్మ్ కిందన రావాలన్న. యాజ్ అన్ ఆఫీసర్ సి నోస్ హెర్ రెస్పాన్సిబిలిటీ. అదే సార్ రెస్పాన్సిబుల్ ఉంది, ప్రిఫిక్స్లో ఇర్రెస్పాన్సిబుల్ కూడా రాయొచ్చు కదా, ఇర్రెస్పాన్సిబుల్ అని కూడా. కానీ ఇక్కడ వర్డ్ ఏం చెప్పాడు అన్న, సి ఈజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అంటే ఈవిడ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వర్డ్ కూడా అదే విధంగా రావాలి. యాజ్ అన్ ఆఫీసర్ షీ నోస్ హెర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మీద ఏ టర్మ్ అయితే ఇచ్చాడో సేమ్ అదే టర్మ్ని కింద రాయగలగాలి.
అంటే ఏం లేదన్న, ఇక్కడ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అన్నాడు, ఇక్కడ నేను ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అన్నాను అనుకోండి, సినోస్ ఇర్రెస్పాన్సిబిలిటీ అన్నాను అనుకోండి, ఆపోజిట్ టర్మ్ అయిపోద్ది. అలా రాకూడదు. ఇక్కడ ఏ విధంగా పాజిటివ్ టర్మ్లో ఉందో ఇక్కడ కూడా అదే పాజిటివ్ టర్మ్ రావాలి. అందుకు రెస్పాన్సిబుల్ అని వస్తే మీకు 2 గుర్తు రావాలి. ఇర్రెస్పాన్సిబుల్, రెస్పాన్సిబిలిటీ. ప్రిఫిక్స్ రాస్తే ఇర్రెస్పాన్సిబుల్, సఫిక్స్ రాస్తే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం ఏది యూజ్ చేయాలా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అన్నాడు అంటే పాజిటివ్ టర్మ్, సో కింద రాసేటప్పుడు పాజిటివ్ టర్మ్ అంటే రెస్పాన్సిబిలిటీ రావాలి. అదే సీజ్ అని ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అన్నాడు అనుకోండి, నెగిటివ్ టర్మ్ ఇచ్చాడు, రాసేటప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ అని రాయాలి. అర్థమవుతుంది కదా. సో మనకి ఇచ్చే క్వశ్చన్ మీద మనం ఏం రాయాలని డిపెండ్ అయి ఉంటుంది. సి సస్పెక్ట్స్ హస్బెండ్ బిహేవియర్ మీద ఆవిడ సస్పెక్ట్ అవుతుంది. సో అదే టర్మ్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యూజ్ చేసి సి ఈజ్ డాష్ హస్బెండ్ బిహేవియర్ ఈ విధంగా మనం క్వశ్చన్లో ఇస్తాడు. క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ వాడు ఇచ్చేస్తాడు, ఇది మనకు రాయమని చెప్తాడు. ఈ టర్మ్ వాడు ఇచ్చేస్తాడు, ఇక్కడ డాష్ని మనం పూరించమని చెప్తాడు. సస్పెక్ట్, దీనికి ఆపోజిట్ కూడా మనకు తెలియదు, ప్రిఫిక్స్ ఎక్కడ లేదు. సస్పీసియస్, సఫిక్స్ మన దగ్గర ఉంది, అదే రాసేయండి సస్పీసియస్. సో అంటే మనకిచ్చే క్వశ్చన్ బట్టి అక్కడ ప్రిఫిక్స్ యూజ్ చేయాలా సఫిక్స్ యూజ్ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అమ్మ. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. సో ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుంది అనేది మనం క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాం. సో ఇంతకుముందు ఏవైనా వీటి మీద క్వశ్చన్స్ పడ్డాయా లేదనేది క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.